ఏ విధంగా చేసి ఇప్పుడు నీకు చెప్తారా ఇప్పి చెప్పకూడదు కదా. అంటే దొంగతనం చేసి కన్నా లేరు, చెప్పుతామండి. మేము గెలిచినాక ఏం చేస్తారో చూడండి, ఎలా చేస్తామో చూస్తురు. కానీ అంతేగాని ఇప్పుడు మొత్తం చదివి మొత్తం చెప్పి రేపు నామినేషన్ నువ్వు అడిగేది కరెక్ట్ కాదు. మేము చేస్తామని చెప్తున్నాం, మాట ఇచ్చి వెనకపోయేవారు కాదు. పాల్ గారు దేవుని బిడ్డ, మహామహులు. ఆయన ప్రసంగం వినాలని పిచ్చోళ్ళలాగా వచ్చేవాళ్ళు, తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. వారి వాక్యం అంటే వారి మాట అంత పవిత్రమని వచ్చేవాళ్ళు. అలాంటి ఆయన ఏదో మాయ మాటలు చెప్పి, ఉత్తగానే అబద్ధాలు చెప్పి, మీలాంటి వానికి ఇంకేదో చెప్పి పోవడానికి రాట్లా. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాను, ఎక్కడెక్కడో చేశాను, ఇక్కడ కూడా చేయాలని వచ్చాడు. దానికి ఎన్ని రకాల వనరులు ఉన్నాయో అవి పాలుగారికే తెలుసు. ఒక్కళ్ళు మాట్లాడారు ఎక్కడ? ఇప్పుడే చెప్పినా కదా వరంగల్ నుంచి పోటీ చేస్తున్నాడని. ఆ వరంగల్ నుంచి ఎందుకు అంటామేమో, నేను అక్కడ పుట్టిన, మా నాన్న టీచర్గా పనిచేసిండు. అక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు నన్ను. కానీ నేను ఎక్కడో ఎమ్మెల్యే అయ్యి ఎక్కడో పోయి ఆడ పని చేయలేను కదా, వెంటనే వీళ్ళందరూ వదిలేసి ఆడపోయి చేయలేను కదా. కానీ ఈసారి ఎంపీగా చేయాలనే నేను బీజేపీలో చేరాను. వాళ్ళు మోసం చేశారు, టికెట్ ఇవ్వలేదు, నా పేరే లేకుండా లిస్టు పంపారు కనుక రిజైన్ చేసి పారేశాను. పాల్ గారు ఎప్పటి నుంచో రమ్మంటున్నారు. నేను ఒక దగ్గర ఉండి, ఒక పార్టీలో ఉండి, ఒక దగ్గర ఎమ్మెల్యేగా ఉండి నేను అట్లా రావడం బాగుండదు సార్ అని చెప్పిన. ఎప్పుడైతే రిజైన్ చేశానో ఇప్పుడు సంగతి ఏంటి, ఇప్పుడు రా అన్నారు. రెడీ సార్ అని వచ్చిన. ఇంకా మొదలైంది ఇప్పుడేగా, 100 రోజులుగా. కేసీఆర్ గురించి అడగబోయా, 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ అనవసరం అండి, ఇక్కడ మాట్లాడతారు, అక్కడ మాట్లాడతారు. నీకు ఏం అవసరం చెప్పు కేసీఆర్ గురించి. ఒక్క వాగ్దానాన్ని కూడా, ఒక్క మేనిఫెస్టోలు చెప్పింది కూడా అమలు పరచని ఆయన కాబట్టే తుక్కుగా వడగొట్టారు. ప్రజల దగ్గర ఒక్క పవరే ఉంది. 5 సంవత్సరాలు నువ్వు ఎన్ని చేసినా భరిస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఓటు వచ్చినప్పుడు ఇట్ట తీసుకొని ఏంట్రా మొన్న ఏం చెప్పినావు, ఇప్పుడేం చేసినావు, లట్టక్కన గుద్దుతారు. కథం కేసీఆర్ సాప చదువుకుని పోయినట్టుగా పోవటమే. కనుక నువ్వు ఎన్ని ఆటలు ఆడినా మళ్ళీ ఓటును తప్పించుకోగలుగుతావా? కేసీఆర్ పని కూడా గంతే అయింది, ఈయన పని కూడా గంతే అయింది. ఇప్పుడు మీరు ఎవరిని అడిగితే కదా, ఎవరైనా అంతే. ఎన్టీ రామారావు గారు ఓడగొట్టలే, దేవుడు అన్నారుగా ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు, ఓడిపోయింది కదా. అది ఎవరితో ఈ తాంబర పట్టుకో టింగ్ 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 అని అడుక్కున్నట్టు హరికథలు చెప్పుకుంటూ ఏదో అంటారు, అది అదేదో హరికథలు కాదు తమ్ముడు. ఈ అడుక్కోవటానికి వస్తాడు హరిదాసుల్లాగా, రామమ్మ మహాలక్ష్మి, అది అట్లా అడుక్కునేట ఆయన ఎన్టీ రామారావు గారు ఓడగొట్టింది.